ఇష్టమైన వారు మనకు తెలియజేస్తారు. చప్పట్లు కొడుతూ గట్టిగా 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 చప్పట్లు కొడుతూ స్టాండ్లే గారికి సభను అప్పగిద్దాం. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది చేతులు తెచ్చుకోలేరు, రెండు చేతులు కూడా తెచ్చుకునేవారు సంతోషంగా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతమైన పండుగల్లో పాల్గొనే గొప్ప భాగ్యం ఇచ్చిన దేవాది దేవుడికి గట్టిగా చెప్పలు కొడదాం. హల్లెలూయా. దైవజనులు అరెస్ట్ గారిని దేవుడు ప్రేరేపించి మరి ఇంతగా పండుగలు ఏర్పాటు చేయడు. అంచె దినాలు ఏదైతే కావాలో ఆ ప్రార్థన పండుగల కొరకు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఏర్పాటు చేయబడి ఈ కూడికల్లో మరి పాల్గొనడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అటుగా అంత అద్భుతమైన పరిచయంలో నన్ను కూడా ఒక పాలు భాగస్తులుగా ఇచ్చి ప్రేమకు ఆహ్వానించిన దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి నా పేరు జే స్టాన్లీ సుధాకర్. దేవుడు నన్ను సువార్థికునిగా అభిషేకించి వాడుకుంటున్నారు. ఇప్పుడు మీరు నన్ను చూశారు కదా. దీనికి ముందు నా మెడలో ఒక బోర్డు ఉండేది. చాలా షార్ట్కట్లో 10 నిమిషాల్లో నేను ముగిస్తున్నాను, ఎందుకంటే ఆ పార్ట్స్గా నేను కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. అయితే ప్రియమైన వలన లాక్డౌన్లో దేవుడు నన్ను రాజమండ్రి నుంచి హైదరాబాద్కి ఇండిగో ఫ్లైట్లో తీసుకెళ్తే అప్పుడు చాలా కరోనా సమయంలో ఉంది 2020లో. వేల మంది రోజులు చనిపోతున్న దినాల్లో దేవుడు నన్ను ట్రైన్స్ బస్సు నడవపోతున్న అర్జెంటుగా నన్ను రాజమండ్రి నుంచి హైదరాబాద్కి ఫ్లైట్లో తీసుకెళ్ళడం జరిగింది. ఆ ఫ్లైట్లో కరోనా కోసం ఫేస్ షీల్డ్ అని ఇచ్చారు, ప్లాస్టిక్ షీట్ మీరు చూస్తుంటారు. ఆ ఫేస్ షీల్డ్ ద్వారా దేవుడు నన్ను నిశ్శబ్ద సువార్త లుక్ అట్ చేసిన దానిపైన ఆ ఫేస్ షీల్డ్ మీద ఒక్కొక్క సువార్త వాక్యాన్ని ఇచ్చి దాని ద్వారా ప్రజల్లో తిరుగుతూ మందిరాలు మోయబడిన వేళ, మైకులు మోగపోయిన వేళ నిశ్శబ్దంగా ఒక్కొక్క వాక్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి సువార్తను ప్రకటించి అద్భుతమైన ఆలోచన ఇచ్చాడు. హల్లెలూయా. సో 6 సంవత్సరాలుగా నిశ్శబ్ద సువార్త సైలెంట్ గాస్పెల్ చేస్తూ నేను తిరుగుతూ ఉన్నాను. ప్రియమైన ఆ ఫేస్ షీల్డ్స్ నల్లిపోతున్నాయని ఒక యాక్రిలిక్ షీట్ మీద 7 భాషల్లో, ఎందుకంటే నేను ఉండేది హైదరాబాద్లో, యాక్చువల్గా నేను నేటివ్ వెస్ట్ గోదావరి భీమవరం. పరిశుద్ధాత్మతో అగ్నితో అభిషేకించాక దేవుడు నాకు అందుబాటులో హైదరాబాద్లో కూడా మాట్లాడారు. 2014లో నేను హైదరాబాద్కి వెళ్ళాను. 20లో దేవుడు ఇచ్చిన ఆ ఫేస్ షీల్డ్ ద్వారా నిశ్శబ్ద సువార్త తాటు దేవుడు నాకు ఇచ్చాడు. దాంతోపాటు ప్రభువా నా ఒక్కడికి ఇచ్చావు, నేను ఒక్కడే ఈ నగరంలో ఎంత ఏరియా కవర్ చేయగలను, అనేకులు లేవనెత్తు ప్రభువా అని ప్రార్థన చేస్తుంటే టీషర్ట్ మీద కూడా వాక్యాలు ప్రింట్ చేయమని దేవుడు ఆలోచించాడు. టీషర్ట్స్ కూడా ముందు వెనకాల మరి అనేక స్వార్థ వాక్యాలు ప్రింట్ చేసి త్రూఅవుట్ ఇండియా నుంచి 3000 టీషర్ట్లు మరి ఉచితంగా అనేక మందికి ఇచ్చాం. ఆయా ప్రాంతాల్లో వారు కూడా టీషర్ట్లు వేసుకుని స్వార్థ ప్రకటిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అదేవిధంగా నా మెడలో 5 సంవత్సరాల నుంచి చూస్తున్న బోర్డు చూసి చాలా మంది సేవకులు అయ్యా ఇదేదో అద్భుతంగా ఉంది, కరపత్రాలు బైబిల్స్ ఇస్తుంటే అనవసరంగా దాడులు జరుగుతున్నాయి, ఇదేదో సైలెంట్గా బాగుంది, నిశ్శబ్దంగా నింపబెడుతున్నాం, మాకు కూడా ఇవ్వంటే ఒక 30 మంది సేవకులకు ఇచ్చాను నేను ఆ బోర్డు. వాళ్ళు 8 రాష్ట్రాల్లో మన ఇండియాలో ఉన్నారు, అలాగే ఆఫ్రికా నైరోబీకి అమెరికాకు కూడా ఆ బోర్డు వెళ్ళిపోయింది. ఆ బోర్డు ద్వారా ప్రతిరోజు అనేక మందికి సువార్త అందుతూ ఉంది. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. సో నా పని ఏం లేదు, పొద్దున్నే చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసి నేను హైదరాబాద్లో ఉంటాను కనుక ఇదిగో ఇన్ని భాషలు సెలెక్ట్ చేసుకున్నాను. మొదట్లో ఒక్కొక్క వాక్యం రాసుకుని తిరిగేవాడిని, కానీ వాళ్ళు చూస్తుంటే తెలుగులో రాసుకుంటే తెలుగులో చూస్తూ ఉన్నారు, ఇంగ్లీష్లో రాస్తే ఇంగ్లీష్ అర్థమైన వాళ్ళు చూస్తారు. మిగతా వాళ్ళంతా అక్కడ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల ప్రజలు ఉంటారు హైదరాబాద్లో. కనుక నాకు అనిపించింది అదే ఇన్ని వేల మంది నన్ను దాటి వెళ్ళిపోతున్నారు, వారికి కూడా నేను సువార్త చెప్పలేకపోతున్నానని దేవుడి ఇచ్చిన ఆలోచన బట్టి ఆ బోర్డు మీద 7 భాషల్లో జీసస్ కమింగ్ సూన్ అని 7 భాషల్లో ఇప్పుడు 12 భాషల్లో సెలెక్ట్ చేస్తున్నాను. మొన్న ఈస్టర్ ముందు రోజే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో ఆ బోర్డు కాదు, ఇది నూతన తలంపు దేవుడు నాకు ఇచ్చాడు. లాంగ్ కొత్త మీద 12 భాషల్లో. ముందేముంది మీకు? ఆ తర్వాత జీసస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్, యేసే సమాధానానికి అధిపతి అని ఒక 6-7 డ్రెస్సులు రెడీ చేస్తున్నాను. లుక్ అట్ జీసస్ అంటే ఇది ఏదో నేను మామూలుగా వచ్చినట్టు పెట్టలే. ఆ ఫేస్ షీల్డ్ పెట్టుకుని తిరుగుతుంటే అందరూ నన్ను చూస్తూ ఉన్నారు, ఎందుకంటే అది మార్కెట్లోకి రాలేదు. మాస్క్ కాకుండా ఆ మాస్క్లో ఉన్న ఫేస్ షీల్డ్ బయట మార్కెట్లోకి రాలే కనుక అది నేను ఫ్లైట్ ఇచ్చాను కనుక అది పెట్టుకుని తిరుగుతున్నా బాగుంది. అందరూ నన్ను చూస్తూ ఉన్నారు. నాకు అనిపించింది నన్ను చూస్తే ప్రజలకు ఏమొస్తుంది, అర్జెంట్గా ఇండిగో విమానం సంస్థ పేరు ఉంది కదా, అది క్లోజ్ చేసేది, దాన్ని కళ్ళు కూడా చేయని ఆలోచిస్తుంటే దేవుడు ఈ మాట ఇచ్చాడు, లుక్ అట్ జీసస్ అంటే యెషయా 45:22 షార్ట్ కట్ ఇది అంటే భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అని ఆయన దినవల్ల చేతులతో పిలుస్తున్న వాక్యాన్ని నాకు షార్ట్ కట్లు ఇచ్చాడు. లుక్ అట్ జీసస్. నేను చెప్తున్నా భూదిగంత నివాసులారా రక్షకుడు ఒకడే, ఆయన చూసి రక్షణ పొందండి అని నేను నోరు మూసుకుని నిశ్శబ్దంగా చెప్తున్నట్టు ఈ మాటలు దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు నామమున మహిమ కలుగును గాక. వెనక కూడా 12 భాషలు
ఈ విధంగా ప్రియమైన రోజుకి 14 నుంచి 18 గంటలు నా పని సిటీలో నడవడమే. నడుస్తా 15 నుంచి 20 కిలోమీటర్లు నడిచి ఆరోగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. 18 గంటలు మ్యాక్సిమం నేను సిటీలో అనేక ప్రాంతాల్లో తిరిగి సువార్త ప్రకటిస్తున్నా. ఎన్నో దాడులు నా మీద 440 కన్నా ఎక్కువ సార్లు నా మీద అటాక్ అయ్యింది. 3 సార్లు రక్తాలు వచ్చి కొట్టబడ్డారు. అయితే కొట్టబడ్డాను కానీ పరిశుద్ధాత్ముడు దెబ్బ పడిన ప్రతిసారి ఇంకా రోషంతో నింపుతున్నాడు. దెబ్బ పడిందా కొద్ది రోజులు నాకేదో ప్రమోషన్, బ్లడ్ వచ్చిందా ఇంకా హైయర్ ప్రమోషన్ నాకు. హల్లెలూయా. ఒక చిన్న ప్రమోషన్, మొదటి రోజు ఒక చిన్న ప్రమోషన్ చెప్పి ముగిస్తా. ఇది ఎప్పుడైతే ఆ ఫేస్ షీల్డ్ నేను సువార్త వేసుకుని బయటకు వెళ్ళానో, నేను బోరబండ అనే ఏరియాలో ఉంటా. అక్కడ ఒక మంచి ఆజన్ బాబు నన్ను కొట్టిన 3-4 గొలియతలు అంటుండే, కానీ పొట్టుడిన దావీదుకి విషయం. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగుగాక. జిమ్లో ట్రైనర్ అంట వాడు, మేము మా గల్లీలోకి ఎందుకు వచ్చాం, మా ఏళ్ళకి ఎందుకు వచ్చావు, నీకు బక్కుంటే నీ ఇంట్లో చూసుకో, నీ మందులో చూసుకో, మా వైపు ఎందుకు వచ్చావు అని చెప్పి నన్ను కొట్టి నా మీద పసుపు నీళ్ళు వేసి కొట్టాను. నన్ను ఫుట్బాల్ ఆడిస్తాడు పట్టుకుని, జిమ్లో ట్రైనర్ కదా, ఏడు చేతి కొడితే అన్నీ రాళ్ళు దింపుని ఇలా ఇసిరేస్తా ఉన్నాడు. నన్ను ఇలా నేల మీద దేకేస్తా ఉన్నా. మోచపులు ఇవన్నీ ఫ్యాట్ తిరిగిపోయి రాళ్ళు గుచ్చిపోయి చాలా భయంకరంగా ఉంది. మొట్టమొదటిసారి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. వాళ్ళు ఎక్కడ చేసిన దాన్ని బట్టి వాళ్ళ మీద అట్రాసిటీ కేసు ఫెయిల్ అయింది 2020లో. వాళ్ళ కుటుంబాన్ని అందరినీ తీసుకొచ్చి సిఐ అడుగుతూ ఉన్నాడు, మీ మీద చాలా కఠినంగా సెక్షన్ పడింది, ఎందుకంటే ఆయన ఎవరితో మాట్లాడాలంటే నిశ్శబ్దకు పోతూ ఉంటాడని మాకు ఎంక్వైరీ తెలిసింది. అలాంటి ఆయన్ని మీరు పెద్ద ఆయన చూడకుండా కూడా మీరు కొట్టారు. కాబట్టి మీరు కనుక ఆయన క్షమిస్తే, ఒప్పుకుంటే, కేసు విత్డ్రా చేసుకుంటే మీరు ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో భోజనం చేస్తారు, లేకపోతే బయట జీప్లో మిమ్మల్ని చర్లపల్లి జైలుకి పంపించబోతున్నాం అని సిఐ చెప్పి ఆలోచించుకోవడానికి 5 నిమిషాలు బయటకి పంపించేసేవాళ్ళు. ఆ 10 నిమిషాల్లో సిఐఎస్ఐ నా దగ్గరికి వచ్చాడు. నేను గాయంతో ఉన్నా. సిఐ అంటా ఉన్నాడు, ఆయన పేరు నరసింహ, ట్యాగ్ మీద నరసింహ అని ఉంది. పాస్టర్ గారు మిమ్మల్ని ఇలాగ చూడడం చాలా బాధగా ఉంది, కానీ జిఎస్ లవ్స్ అని పెట్టుకున్నారు. లుక్ అట్ జిఎస్ లవ్స్ అని, అది మొట్టమొదటి ఫేషియల్ మీద ఉన్న వాక్యం. దాని గురించి వాడికి అంత అభ్యంతరం వచ్చింది. వాడు అలాగా బాడీ పెరిగింది కానీ వాడికి బుద్ధి పెరగదని వాడిని తిట్టి నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు ఒక మాట అడగచ్చా అన్నాడు. అడగండి సిఐ గారు అంటే ఆయన అంటా ఉన్నాడు, సిలువలో యేసు ప్రభు కూడా మరణిస్తూ అని అంటాడు కదా, తండ్రి వీరేం చేస్తున్నారు, మీరు ఎదుగు కదా, వీరు క్షమించు అని వేసే ప్రార్థన చేశారు కదా. మరి వాళ్ళ మీద పడిన కేసు వాళ్ళ కుటుంబం అంతా జీవితకాల ఖైదు వాళ్ళు పడబోతూ ఉంది. ఆ తల్లి కూడా ఆ కుమారుని కూతురుని చూసి బతుకుతూ ఉంది. మీరు ఏమైనా క్షమిస్తే అంటే, అయ్యో తప్పకుండా వాళ్ళకి ఏదో ఆసుపత్రిలో శిక్ష పడాలని నేను రాలని నేను ఈ పోలీస్ స్టేషన్కి. వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు క్రైస్తవ్యాన్ని. అందరికీ సమాన హక్కు ఉంది ఈ దేశంలో, ప్రచారం చేసుకున్న హక్కు. కనుక తప్పకుండా క్షమిస్తాను వాళ్ళు పిలవడానికి చెప్తే, వాళ్ళు వచ్చాక క్షమించి వాళ్ళని వదిలిపెట్టే వాళ్ళ తల్లి వచ్చి నా కాలు మీద పడిపోతూ ఉంది. అప్పుడు చెప్పా, అమ్మ నా కాలు మీద పరాల్సింది, ఒకే ఒకడు పాదాలు పట్టుకుని ప్రాధేయపడగల, ప్రార్థన చేస్తే క్షమించగల ఒకే ఒక రక్షకుడు ఉన్నాడు అని 7 కానిస్టేబుల్ ఒక సిఐఎస్ఐ ముందు అరగంట ఆ కుటుంబానికి సాక్ష్యం చెప్పి ఆ కేసు విత్డ్రా చేసుకుని నా బ్యాగ్లో స్వీట్ నుంచి పంపించా. హరి నన్ను కొట్టావు కదా, నేను క్షమించాను, నేను ఆ స్వీట్ ఇచ్చి పంపించేశా. వాళ్ళ తల్లి నా మీద పసుపు నీళ్ళు చల్లింది, వాళ్ళ చెల్లి బూతులు తిట్టింది, వాళ్ళందరికీ స్వీట్ ఇచ్చి పంపించేశా. హల్లెలూయా. మనలో ఉన్న ప్రేమ అనేది తెలీదు, తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఆ తర్వాత సిఏ పట్టుకోవడం వాళ్ళని చూసావా, క్రైస్తవులు అంటే ఇదిగా ప్రేమతో పాటలు పాడతారు, వాక్యాలు చెప్తారు, ప్రార్థిస్తారు. అలాంటి వాళ్ళని చెయ్యడం చేస్తున్నాం అని ఆయన టాలెంటేసాడు. ఆయన ప్రమోషన్ చెప్తున్నా, ఒక చిన్న గల్లలోకి రావద్దు నన్ను కొట్టారు కదా, దాని ప్రమోషన్ వినండి. కొద్ది రోజుల్లో నన్ను లక్షదేవి లైవ్లో దేవుడితో మొట్టమొదటి గడి అని 1 గంట లైవ్ వెళ్తుంది. ఆ లైవ్ ప్రమోషన్ 4 సార్లు వాక్యం చెప్పి సాక్ష్యం చెప్పడానికి దేవుడు అక్కడికి వచ్చాడు. హల్లెలూయా. ఒక చిన్న గదిలోకి నాకు రాకుండా అడ్డుపడితే వస్తే చంపేస్తాను వార్నింగ్ ఇచ్చే ఆ వ్యక్తి ముందు రోజు తిరుగుతున్నా. ఆ వ్యక్తి ముందే కాదు, లక్షల మందికి టీవీ ద్వారా, రక్షణ టీవీలో సువార్త ప్రకటిస్తా ఉన్నా. దేవుని నామమున మహిమ కలుగుగాక. కనుక ప్రార్థించండి. ఇంకా ఎన్నో ప్రమోషన్స్, ఎన్నో దాడులు ఉన్నాయి. రేపు మరికొన్ని అవకాశాన్ని బట్టి చెప్తాను. నా కొరకు ప్రార్థన చేయండి. అవకాశం ఇచ్చిన దైవజనులకు, పరిశుద్ధాత్మకి, ఈనాటి అధ్యక్షుడికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. ప్రైజ్ ది లార్డ్. మీ చప్పట్లో చాలా నేను అనుకుంటా ఉన్నాను. కొట్టి కొట్టాలి, వాళ్ళు కూర్చున్న వరకైనా కొట్టే బాగుంటుందని